మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి చాలా కీలక ఆధారాలే బయటకు వస్తాయనేది సిట్టు బలంగా నమ్ముతోంది. ప్రధానంగా ఆయన ఈ లిక్కర్ పాలసీ రూపకల్పనకు సంబంధించి నేరపూరిత కుట్రలో ఆయన కీలక భాగస్వామ్యం పోషించారు అనేది సిట్ అధికారులు భావిస్తున్నారు. అయితే అంటే ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ప్రధానంగా లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఈ నేరపూరిత కుట్ర ఏదైతే ఉందో దాంట్లో ప్రాథమికంగా మిథున్ రెడ్డి పాత్ర ఉంది అనేది ప్రధానంగా అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ కుట్ర కోణం తేల్చాలి అంటే కస్టోడియల్ విచారణ అవసరం అనేది మద్యం కుంభకోణం ద్వారా వచ్చిన సొమ్ము మిథున్ రెడ్డి కుటుంబ సభ్యులకు చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్టు సంస్థకు చేరింది అనేది కూడా ప్రాసిక్యూషన్ ప్రధానంగా ఆరోపిస్తుంది. ఆ సొమ్ము మద్యం కుంభకోణం ద్వారా వచ్చింది కాదు అని చెప్పేందుకు ఎలాంటి ఆధారాలు కూడా మిథున్ రెడ్డి కోర్టుకు అయితే సమర్పించలేదట. ఆయన పాత్రపై ప్రాసిక్యూషన్ ఆధారాలు కోర్టు ముందుంచింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వానికి పిటిషనర్కి రాజకీయపరమైన విభేదాలు ఉన్నాయనే కారణంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయలేం. తీవ్ర ఆరోపణలు ఉన్న ఇలాంటి కేసులో దర్యాప్తు అధికారికి స్వేచ్ఛ అవసరం. ముందస్తు బెయిల్ ఇస్తే దర్యాప్తుకు ఆటంకం కలుగుతుంది. ముందస్తు బెయిల్ను సర్వసాధారణంగా మంజూరు చేయడానికి వీల్లేదు. ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని సంతృప్తి చెందినప్పుడు మాత్రమే కోర్టులు జోక్యం చేసుకోగలవు. నేర తీవ్రత, లిక్కర్ సిండికేట్ ద్వారా 3,500 కోట్లు చేతులు మారడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుంటే ముందస్తు బెయిల్ పొందేందుకు మిథున్ రెడ్డి అనర్హుడు అనేదైతే కోర్టు తేల్చిందట. ఏది ఏమైనా ఇప్పుడు మిథున్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారిస్తే ఒకటి ఆయనకు సంబంధించిన పిఎల్ఆర్ ప్రాజెక్టు సంస్థకు చేరిన డబ్బు సంబంధించి ఆధారాలు, ఆ వివరాలు ఇప్పటికే వీళ్ళ దగ్గర ఉన్నాయనేది. అయితే అప్పట్లో మొన్న ₹1,00,00,000 ఎంతో అన్నారు. మరి ఇదేమో మొత్తం 3,600 కోట్ల రూపాయలు స్కామ్ కదా వీళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం. ఇంకా ఏ ప్రాజెక్టులకి ఏ వ్యాపార సంస్థల్లో ఎంతెంత పెట్టారు అనేది ఇప్పటికే కొన్ని లెక్కలైతే చెప్తోంది. సిట్టు దగ్గర కొన్ని లెక్కలైతే ఉన్నాయి. అవన్నీ వాస్తవమా కాదనేది ఒకటి. మిథున్ రెడ్డి అరెస్ట్ చేస్తే ఆయన విచారిస్తే ఇంకా మరికొన్ని నిజాలు బయటకు వస్తాయి. ఇంకా కీలకమైన మెయిన్ ఎవరు ఇక్కడ సూత్రధారి అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉందేమో చూడాలి.